మన రాష్ట్రంలో మన అడవులో పెరిగే ఇప్ప చెట్టు గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈ ఇప్ప చెట్టు నుంచి వచ్చే పువ్వుతోని ఏదైతే స్పిరిట్ తయారు చేస్తారో దాని ఇప్ప సూరా అనొచ్చు, ఇప్ప టకీలా అనొచ్చు, ఇప్ప లిక్కర్ అనొచ్చు అధ్యక్ష. నేను సారాని మాత్రము అందరు కించపరిచి దేశీ లిక్కర్ అని చెప్పి ఈ సారా పేరు కించపరిచినట్టు మాట్లాడుతున్నాను అధ్యక్ష. సారా తెలుగులో మాట్లాడుతానేమో చీప్ లిక్కర్, అదే ఇంగ్లీష్లో విస్కీ మాట్లాడితే మాత్రము అది మంచి లిక్కర్ అని చెప్పి అందరు. నమస్తే జడ్చల ప్రజలారా, ఈరోజు మన జడ్చల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు ఇప్పుసారా గురించి చాలా సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అది ఆయనకు చాలా సంతోషం ఇచ్చిందని కూడా నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఎందుకంటే అది నేను అనుకుంటున్న మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపు 3.5 కోట్ల అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక దాదాపు 4.5 లక్షల కోట్ల అప్పుకు తీసుకొచ్చింది. దీని మితిలే 50 నుంచి 60 వేల కోట్లు మితిలు కడుతుంది. ఇవన్నీ దాటివేయడానికి 6 గ్యారెంటీలు అమలు చేయని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పోయింది కదా. ఇదంతా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ అనుకుంటున్నా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 119 మందికి లేని బాధ్యత, 119 మందికి ఎమ్మెల్యేలు ఆలోచన చేయని విషయాన్ని రేవంత్ రెడ్డి గారే మన జడ్చల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారిని ముందలు పెట్టి మాట్లాడిపించి ఈ రెవెన్యూ లోటు బడ్జెట్ ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, మళ్ళా సారాను మన ఇంటికి తీసుకొచ్చి మన జీవితాలను మళ్ళా నాశనం చేయాలి. సారాలు తాగండి, ఉప్పు సారా తాగండి, ఆరోగ్యం మంచిది ఇవ్వండి, మీరు ఎంత తాగితే మాకు అంత రెవెన్యూలు బడ్జెట్ ఫుల్ అవుతుంది, మేము కూడా సంతోషంగా ఉంటాం, అందరం కమిషన్లు పైసలు పంచుకొని సారా పెద్ద దందా చేద్దామని కూడా మన ఎమ్మెల్యేని ముందలు పెట్టి మాట్లాడుతున్నారు. అయ్యా మీకు నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, నీకు సమస్యలే లేవా? జడ్చల్లో 10 రోజుల నుంచి ఒక యువత మొత్తం కలిసి ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ బస్టాండ్ గురించి పట్టించుకోవు, ఫుట్పాత్ల మీద మాట్లాడవు, జడ్చల్ల సెజ్ గురించి 70% ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఇవ్వాలయ్యా అని మొత్తుకుంటున్నా కూడా దాని గురించి నువ్వు స్పందించవు. నీకేం సమస్యలు లేవా? జడ్చల్ల రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడే సందర్భం లేదా? జడ్చల్ల రూరల్ మండలం గురించి మాట్లాడే అవసరం లేదా? జడ్చల్ల కొల్లూరు మండలం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? అసలు జడ్చల్ల పైన విజన్ లేని ఎమ్మెల్యే నువ్వు. నిన్ను గెలిపించినందుకు జడ్చల్ల ప్రజలం చాలా 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 సిగ్గుతోని ఈరోజు తలదించుకోవాల్సిన సందర్భం వస్తుంది. నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. అనిల్ రెడ్డి గారు ఇప్పుసారాలో మీరు ట్రాప్లో పడ్డారు, రేవంత్ రెడ్డి ట్రాప్లో మీరు పడ్డారని మాకు అర్థమైపోయింది. మీరు దయచేసి రేవంత్ రెడ్డి ట్రాప్ల నుంచి బయటికి రండి. ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరికి లేని బాధ్యత మీరు తీసుకోకండి. జడ్చల్లో ఇప్పటికే సారా ఎమ్మెల్యే అని పేరు పడ్డది, మీరు సారా ఎమ్మెల్యే కావద్దని నేను దయచేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పు సారా అయితే మంచిదేమో, తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. ఆ వచ్చే రెవెన్యూతో మీ అందరి కమిషన్ దీన్ని మంచిగా ఉండండి. తెలంగాణ ప్రజలని ఆరోగ్యానికి ఇడిచిపెట్టండి. ఇప్పు సారాతోనే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అప్పుల నుంచి బయటికి తెచ్చే ప్లాన్ కూడా చేయండి, మంచిదే. కానీ నువ్వు జడ్చల్ల ప్రజల గురించి మాట్లాడాలి, జడ్చల్ల సమస్యల గురించి మాట్లాడాలి, జడ్చల్ల అభివృద్ధి గురించి మాట్లాడాలి. విజన్ లేని లీడర్ నువ్వని తేటతెల్లం అయిపోయింది అనిల్ రెడ్డి గారు. మీరు ఇదే ఇప్పుసార విషయంలో జడ్చల్ల ప్రజలకు మీరు ఏం చేస్తారో నాకైతే అర్థం కాలే. కానీ ఈ ట్రాప్ నుంచి మీరు బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జడ్చల్ల ప్రజలారా, మీరు కూడా మన ఎమ్మెల్యే గారిని చేస్తున్న వ్యవహారాలను గమనించి దయచేసి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించే విధంగా మనం అందరం తయారు కావాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జస్ట్ ఆస్కింగ్ అనే ఉద్యమానికి మీరు కూడా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.